ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు వణికిస్తున్నాయి. డెంగీ, మలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యాతో జనం మంచాన పడుతున్నారు. వర్షాల ప్రభావంతో సీజనల్ వ్యాధులు మరింత విజృంభించాయి. ఉమ్మడి జిల్లాలో ఈ మధ్య దాదాపు 2000 డెంగీ, మలేరియా కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు లేక రోగులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత సమస్య కూడా వేధిస్తోంది. దీంతో మందులు బయట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు డాక్టర్లు. రాష్ట్రంలో విష జ్వరాల విజృంభణ, ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మలేరియా, డెంగీ లాంటి విష జ్వరాలు విజృంభిస్తుంటే పాలకులకు చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. అటు సర్కార్ నిర్లక్ష్యం పరాకాష్ఠకు చేరడంతో ప్రాణాలు కోల్పోయే దుస్థితి వచ్చిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరిచి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మే చివరి నుంచే రాష్ట్రంలో విష జ్వరాలు మొదలయ్యాయంటున్నారు డాక్టర్ సుదర్శన్ రెడ్డి. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూగా కేసులు వస్తూనే ఉన్నాయంటున్నారు ఆయన. మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి మనం కేసెస్ స్టార్ట్ అయ్యి జూన్ మధ్య నుంచి ఈ టైం వరకు ఆల్మోస్ట్ కేసెస్ కంటిన్యూస్గా వస్తున్నాయండి. అంటే యూజువల్గా మాన్సూన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాగా కేసెస్ పెరిగినాయి అన్నమాట. ఈ ఇయర్ మాన్సూన్స్తో పాటు బాగా విష జ్వరాలు ఎక్కువైపోయినాయి అనమాట. మనం మే ఎండింగ్ జూన్ ఫస్ట్ వీక్ నుంచి మనం కేసెస్ స్టార్ట్ అయ్యి జూన్ మధ్య నుంచి ఈ టైం వరకు ఆల్మోస్ట్ కేసెస్ కంటిన్యూస్గా వస్తున్నాయండి. అంటే యూజువల్గా మాన్సూన్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాగా కేసెస్ పెరిగినాయి అనమాట. ఈ ఇయర్ మాన్సూన్స్తో పాటు బాగా